నేను అడిగింది కోటి. అది చాలా ఖరీదురా. నిశ్చితార్థానికి వచ్చిన బంధువుల ముందు గౌతమికి తనకి అక్రమ సంబంధం ఉందని చెప్తానంటున్నాడు. నిశ్చితార్థం జరగాలంటే ₹1,00,00,000 ఇవ్వాలన్నాడు. నాలాంటి రౌడీ రామకృష్ణ మీదకి పంపితే ప్లాన్ పెడిసి కొడుతుంది. నేను నీ మనీ సేఫ్ అత్తా. ఎన్నిసార్లు కాల్ చేస్తావు? అవుట్ గోయింగ్ ఏమన్నా ఫ్రీనా నీకు? ఎక్కడున్నారు సార్? నేనెక్కడుంటే నీకెందుకు? నీ గురించి పెళ్ళాన్ని నేను కాకుండా ఇంక ఎవరు పట్టించుకుంటారు మొగుడా? మ్యాటర్ ఏంటో చెప్పు. ఇంట్లో నీ మాజీ ప్రేయసి గౌతమికి మా అన్నయ్యకు నిశ్చితార్థం జరుగుతుంది. ఈ టైంలో నువ్వు తెలుగు సినిమాలో హీరోలా ప్రేయసి వేడుకకి తోరణాలు కట్టాలి కదా. లోన ఏడుస్తూ పైకి నవ్వుతూ నటించాలి కదా. అంత లేదు నీకు. అదే మన సాంప్రదాయం మొగుడా. కాదు, నీ శాడిజం. ఏమైనా అనుకో, కాసేపట్లో సెలబ్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి. త్వరగా వచ్చి జాయిన్ అయిపో, లేకుంటే మిస్ అవుతావు మొగుడా. నేను మిస్ అవడం కాదు, ఎంగేజ్మెంటే మిస్ అవుతుంది. అంటే జరగదు అని. ఓ, ఇది పగలు కదా, పగటి కళ్ళు కంటున్నావా కృష్ణ? నిజమే చెప్తున్నాను, ఆ నిశ్చితార్థం జరగదు. ఎందుకు జరగదు? పెళ్లి కొడుకు ఇష్టం, పెళ్లి కూతురికి కూడా ఇష్టం. మధ్యలో నీ ఇష్టాలు ఎవరికి కావాలి? అయినా నువ్వు ఆపడానికి ఎక్కడో ఉన్నావు. పాపం గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే కాపాడు అని ప్రార్థిస్తున్నావేమో. ఆ దేవుడికి ఎవరిని కాపాడాలో తెలుసు. యువర్ రైట్ మొగుడా. అందుకే ఆ దేవుడు మా అన్నయ్య లవ్ని కాపాడుతున్నాడు. అన్నయ్యకి గౌతమికి నిశ్చితార్థం చేస్తున్నాడు. త్వరలో పెళ్లి కూడా జరుగుతుంది. ఆ తర్వాత చనిపోయిన శాన్లి వీళ్ళిద్దరికీ పుట్టబోతుంది. ఇంకా చాలా వింతలు విశేషాలు జరుగుతాయి. అవన్నీ చూసే అదృష్టం నీకు లేదు. అవన్నీ జరుగుతాయనుకోవడం నీ భ్రమ. జరగవనే భ్రమలో నువ్వుంటే నేనేం చేయను మొగుడా. ఇక్కడ నిజంగానే నిశ్చితార్థం జరుగుతుంది. ఎంతైనా చిన్నప్పటి నుంచి నువ్వు ప్రేమించిన ప్రేయసి కదా గౌతమి. దగ్గరుండి కళ్ళారా చూసి తడి కన్నులతో తరిస్తావని ఫోన్ చేశాను. నా మొగుడికి ఆ క్రెడిట్ దక్కాలని ఫోన్ చేశాను. నీకు మూడ్ లేకపోతే నేనేం చేయను చెప్పు. సరే ఉంటాను, బాయ్. వీడు నన్ను దెబ్బ కొట్టాడు, నా కూతుర్ని కొట్టాడు, నా రౌడీల్ని కొట్టాడు, నా డబ్బు కూడా కొట్టేశాడు. అబ్బా తలనొప్పిగా ఉంది. వీడు నాకు పెద్ద హెడేక్లా తయారాడు. చెయ్యాలి, వీడిని ఏదో ఒకటి చెయ్యాలి. అబ్బా తల బద్దలైపోతుంది. చంద్రా, చంద్రా, చంద్రా. మాయా తలనొప్పిగా ఉంది, తలనొప్పికి టాబ్లెట్ మంచినీళ్ళు పట్టా. తెస్తున్నా మాయా. ఇదిగో మాయా. ఏంటి మింగుతున్నావు? బీపీ టాబ్లెటా? నన్ను చూడగానే ఎక్కడ లేని రోగాలు వస్తాయి నీకు. ఇలా కోపంగా చూడడం కాదు, పొద్దున్నే లేసి పని పాట చేసుకుని
కృష్ణ రామ అనుకుని ఓ ముద్ద తక్కువ తిని ఎవ్వరికి చెడు చేయని ఆలోచనలు చేసి ప్రశాంతంగా కంటి నిండా కునుకు తీస్తే ఏ రోగాలు రావు. బెదవ బుద్ధులుంటే అన్ని జబ్బులు వస్తాయి. మా ఆరోగ్యం చూసుకోవడానికి డాక్టర్లు ఉన్నారు. మీ సింపతిలు సలహాలు మాకు అవసరం లేదు. ఇలా బంధువులు అవసరం లేదని అందరికీ దూరం అయ్యారు. ఇలా అనుకుంటే సరిపోదమ్మా, చుట్టాలు పక్కాలు ఉండాలి. అయినా నేలకు పోయేదానికి నెత్తికి రాసుకోవడం దేనికి? మా శత్రువుగాడికి గౌతమికి నిశ్చితార్థం చేస్తున్నావంట. నేను చచ్చాననుకున్నావా? ఎవరిని అడిగి చేస్తున్నావు? శత్రు గౌతములు ప్రేమించుకున్నారు. వాళ్ళేం చిన్నపిల్లలు కాదుగా అందరినీ అడిగి పెళ్లి చేయడానికి. ప్రేమించుకుంటే పెళ్లి చేసేస్తావా? అలా నీ కూతురికి పెళ్లి చేసావుగా, ఏమైంది? శత్రువు నీకు సమతి కొడుకు, నాకు సొంత కొడుకుతో సమానం. వాడి గురించి ఏ నిర్ణయం తీసుకున్నా నన్ను అడగాలి, నాకు చెప్పాలి. ఈ పెళ్లి నిర్ణయం మాది కాదు, శత్రుది. వెళ్ళి అడగండి. అడుగుతాను, నాకేమన్నా భయమా? అయినా మీరు పొగబెట్టందే వాళ్ళలో నిప్పు రాచుకుంటుందా? మనసులో ఏదో పెట్టుకొని వాడికి పెళ్లి చేయాలని చూస్తున్నావు. నాకు తెలీదా? నేను ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టే రకం. అమ్మా తల్లి, పైన రూమ్ లో శత్రువు ఉన్నాడు. కావాలంటే మీరు అడగదలుచుకున్నామని వెళ్ళి అడగండి. మమ్మల్ని అనవసరంగా విలన్ని చేయకండి. వెళ్తానులే, ఎందుకంత రక్తపోటు తెచ్చుకుంటావు? మరే శత్రు శత్రు వదిలేమయ్యా. వినయ్తో నీ పెళ్లి చేయలేకపోయానమ్మా. కనీసం నిన్ను ప్రాణాలతో దక్కించుకోలేకపోయాను. నీ చివరి కోరిక మాత్రం నెరవేరుస్తానమ్మా. గౌతమిని పెళ్లి చేసుకుంటున్నాను. నువ్వు మళ్ళీ మా పాపగా పుడతావన్న ఒకే ఒక్క ఆశతో ఈ పెళ్లి చేసుకుంటున్నాను. శత్రు శత్రు పెద్దమ్మా, ఎప్పుడొచ్చావు పెద్దమ్మా? నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. నువ్వు పెద్దవాడి అయిపోయావురా. ఈ పెద్దమ్మంటే నీకు లెక్క లేకుండా పోయింది. పిన్నే బంగారం అయిపోయింది. అదేం లేదు పెద్దమ్మా, అనుకోకుండా నిశ్చితార్థం పెట్టుకున్నాం. ఎవరిని పిలవలేదు. పెళ్లి మాత్రం గ్రాండ్ గా చేద్దామని అనుకున్నాం పెద్దమ్మా. అసలు ఈ పెళ్ళేంటి, నిశ్చితార్థం ఏంటి? అసలు నువ్వు గౌతమిని పెళ్లి చేసుకోవడం ఏమిట్రా? ఏం పెద్దమ్మా, గౌతమికేం తక్కువ? తక్కువ ఎక్కువ కాదురా. మరి తను అనాథనా? ఆ పిల్ల అనాథేమిట్రా? దానికి పెద్ద కుటుంబమే ఉంది. తెలుసు పెద్దమ్మా. గౌతమికి ఆల్రెడీ పెళ్ళయిందని, భర్త చనిపోయాడని, బాబు కూడా ఉన్నాడని తెలుసు. కానీ గౌతమిని పెళ్లి చేసుకోవడానికి నాకే అభ్యంతరం లేదు. నాకు అభ్యంతరం ఉంది. ఏంటి మీ అభ్యంతరం? ఇంకెవరినో ప్రేమించిన అమ్మాయిని నువ్వెలా పెళ్లి చేసుకుంటావురా? గౌతమి ప్రేమిస్తుంది నన్నే పెద్దమ్మా. నీ మొహం. గౌతమి ఎవరిని ప్రేమించిందో తెలుసా? అసలు గౌతమి ఎవరో తెలుసా? కృష్ణవేణి అక్కరా. గౌతమి కృష్ణవేణి స్వయాన అక్క చెల్లెళ్ళురా. గౌతమి ప్రేమించింది కృష్ణని. కృష్ణ గౌతమిలు ప్రేమించుకున్నారు. తన క్యాన్సర్ విషయం తెలియకూడదనే కృష్ణవేణి వాళ్ళ ఊరు విడిచి ఇందిరాగాడితో మా ఇంటికి వచ్చింది. కృష్ణ గౌతమిలు పెళ్లి చేసుకోవాలనే దాని ఆఖరి కోరిక. అది తీరకుండానే ఇందిరాగాడు దాన్ని చంపేశాడురా. కృష్ణవేణి క్యాన్సర్ నయం చేయడానికే కృష్ణ గౌతమి తోడుకోడల దగ్గర డబ్బులు తీసుకున్నాడు.
అది సాగ్గా చూపి నీ చెల్లెలు ఇషిక కృష్ణ గౌతమిల మధ్య అపార్థాలు సృష్టించి వాళ్ళని విడదీసింది. పాపం కృష్ణ ఆ ఊర్లో ఉండలేక ఈ సిటీకి వచ్చేశాడు. నీ చెల్లెలు మాయ చేసి పెళ్లి చేసుకుంది. అటు గౌతమి కూడా మనసు విరిగి ఈ సిటీకి వచ్చి మది పోగొట్టుకుంది. అలా ఆ దేవుడు అన్యాయం చేశాడ్రా. నువ్వు కూడా పాపం చేసి మూట కట్టుకోకు. నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. తనంటే నాకు చిన్నప్పటి నుంచి ప్రేమ. కృష్ణని పెళ్లి చేసుకోవడం కృష్ణకి ఇష్టం లేదు సార్. కృష్ణకి ఇష్టమైన అమ్మాయి వేరు. గౌతమి కృష్ణ చిన్నప్పటి నుంచి వాళ్ళు ప్రేమికులు. కృష్ణ ప్రేమిస్తున్న అమ్మాయి గౌతమి కాబట్టి చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు. కృష్ణ దేవుళ్ళంటి మనిషిరా. గౌతమి అమాయకురాలు. వాళ్ళది స్వచ్ఛమైన ప్రేమరా. మీ పిన్ని స్వార్థ రాజకీయాలకి నువ్వు లొంగిపోవద్దురా. ఆ జంటకి నువ్వు అన్యాయం చేయొద్దు శత్రు. వద్దు వద్దు. నాకు నువ్వేం చెప్పద్దు. శత్రు పో, బయటికి వెళ్ళిపో. ఏమిట్రా? గౌతమి నాదే. నాది. ఎవరొచ్చినా ఏం చెప్పినా గౌతమి నాదే. ఈ పెళ్లి జరిగి తీరుతుంది. తప్పుగా మాట్లాడుతున్నావు శత్రు. నీకు తెలియక నిర్ణయం తీసుకున్నావు. తెలిసాక వదిలేయ్ బాబు. ఈ టాపిక్ నువ్వు వదిలే. ఇక్కడే ఉండి నువ్వు తప్పు చెయ్యొద్దు. గౌతమికి నాకు జరగబోయే నిశ్చితార్థం చూడాలనుకుంటే కింద వెయిట్ చేయి. ఇష్టం లేకపోతే వెకేట్ చేయి. లేదంటే ఇంట్లోంచి వెళ్ళిపో. పో. మన శత్రువు కరెక్ట్ గా దొరికాడమ్మా. వినయని నిన్ను విడదీసినవాడు, నిన్ను నన్ను వేరు చేసినవాడు సరిగ్గా దొరికాడు. వినయని చంపి నీకు ఆత్మశాంతిని, నీ చావుకు కారణమై నాకు మనశ్శాంతిని లేకుండా చేసినవాడు దొరికాడమ్మా. దొరికాడు. ఆ కృష్ణగాడి ఆయువు పట్టు, వాడి బలహీనత దొరికేసిందమ్మా. అది ఎవరో కాదు, గౌతమి. గౌతమి వాడి ప్రాణం, వాడి సర్వస్వం, వాడి సమస్తం. నీ ప్రేమను దూరం చేసిన వాడికి వాడి ప్రేమను దూరం చేస్తాను. వాడికి ప్రేమ విలువ, మనుషుల విలువ తెలిసేలా చేస్తాను. వాడి గౌతమిని వాడికి శాశ్వతంగా దూరం చేస్తాను. గౌతమిని నేను పెళ్లి చేసుకుని నా సొంతం చేసుకుని వాడి మనసు మీద కొడతాను. వాడికి సమాధి కడతాను. నువ్వైనా మళ్ళీ నా పాపగా పుట్టి నన్ను చేరుకుంటావు. కానీ గౌతమి వాడికి ఎప్పటికీ దక్కదు. వాడు చేసిన పాపాలకు ఇదే సరైన శిక్ష. ఈ పెళ్లినెవ్వరూ ఆపలేరు. ఆపలేరు. ఆపలేరు.
भद्यमाप सर्वा देवता आपो भूर्भुवस्वराप ओम पुरन्तु यत्र धीरामरसावादिमकृता अत्रा सखाय सख्यार्जाते पुत्रेणां लक्ष्मीर्निहितादिवासी ओम आदिन्या ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविन्दाय नमः ओम विष्णुवे नमः ओम सुराय नमः ओम त्रिविक्रमाय नमः तन्नो भूमिजायायते भूमिभागाय అమ్మా వధూవరులకు పెళ్లి నిశ్చయం చేస్తూ వారి పెద్దలు నిశ్చయితాంబులాలు మార్చుకోవాలి. అలాగే పంతులు గారు, మా అబ్బాయి శత్రు తరఫున నేను తాంబూలాలు ఇస్తాను. మరి వధువు తరఫున ఎవరు తాంబూలాలు ఇస్తారండి? మరి అమ్మాయి తరఫున ఎవరు లేరా? ఎందుకు లేరు పంతులు గారు? పెళ్లి కూతురి చిన్నప్పటి ఫ్రెండ్, పెళ్లి కూతుర్ని ఎంతో ప్రేమగా బాధ్యతగా చూసుకునే పవిత్ర స్నేహితుడు ఉన్నాడు. పాపం పెళ్లి కూతుర్ని ఇంటికి తీసుకొచ్చి ఆమె ఆలన పాలన చూస్తున్నది ఇతనే. రండి కృష్ణ గారు, మీ స్నేహితురాల తరపున మీరు తాంబూలం ఇవ్వండి. మీరు నిజంగా ఆమె స్నేహితుడే అయితే, మీకు ఆమెతో ఉన్నది స్వచ్ఛమైన స్నేహమే అయితే, ఆమె సంతోషంగా ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకున్నట్టయితే వచ్చి తాంబూలం ఇవ్వండి. ఆమె మీకు ఎంతో సాయం చేశారు. అసలు ఈ జీవితం మీకు ఆమె పెట్టిన భిక్షే. ఆమెపై మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ బాధ్యత తీసుకోండి. లేదంటే మీరు చెప్పినవన్నీ అబద్ధాలని అందరి సమక్షంలో మీ మాటలు వెనక్కి తీసుకోండి. గౌతమి, ఇప్పుడే తేలిపోతుంది అతన్ని స్నేహితుడు మోసగాడు. స్నేహం కొద్దీ నీ క్షేమం కోసం ఈ ఇంటికి తీసుకొచ్చాడో లేక వేరే దురుద్దేశంతో తెచ్చాడో ఇప్పుడే తేలిపోతుంది. తనలో ఏమాత్రం నీతి నిజాయితీ ఉన్నా నీ స్నేహితుడిగా తాంబూలం ఇస్తాడు. తను ఇవ్వకపోయినా నువ్వు అనాథవి కావు. నా తరపున మా పిన్ని తాంబూలం ఇస్తే నీ తరపున నీకు కాబోయే భర్తగా నేను తాంబూలం ఇస్తాను. పిన్ని, గౌతమికి ఎవరూ లేరు. నా తరపున నువ్వు తాంబూలం ఇవ్వు, గౌతమి తరపున నేనిస్తాను. అలాగే శత్రు. అమ్మా, నిశ్చయితాంబూలాలు మార్చుకోండి. జరగకూడదని నిన్ననే హెచ్చరించాను కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నారు? నేను ముందే చెప్పాను కదా, అయినా ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు?
ఏ కృష్ణవేణి? ఈ గౌతమి చెల్లెల్ని